నరసరావుపేట మండలం ఉప్పలపాడు జగనన్న కాలనీలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో కాలనీలో కార్డన్ సెర్చ్ చేయడానికి ప్రధాన కారణమని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పేకట్టలు, గంజాయి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కితే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ అసాంఘిక కార్యక్రమాలు హత్యల దాకా వెళ్లవచ్చని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి కాలనీలో ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసులకు సహకరించి వెంటనే తెలియపరచాలని స్థానికులను డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. నర్సాపేట రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి జగనన్న కాలనీలో సుమారు 70 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కాలనీ వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా ఇల్లు తిరిగి మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 29 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్ దొరికాయి. ఈ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ప్రధాన కారణం, ఇక్కడికి అంతా స్ట్రేంజర్స్ లాగా వస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు. మధ్యాహ్నం టైంలో, డే టైంలో కొన్ని ప్యాకెట్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ బాగా అసాంఘిక కార్యక్రమాలకి కొంత నిలయంగా మారుతూ ఉంది. అది ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అది అంతటితో ఆగదు. అది ఎవరొకరు మర్డర్ అయిందాక వెళ్తూ ఉంటాయి. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు మనం వదిలేస్తే మర్డర్ అవుతారు ఎవరొకరు. అది మీ కాలనీ వాడు అవ్వచ్చు, లేకపోతే బయట వాడు అవ్వచ్చు. అది ఏది జరిగినా మీకు నష్టం. కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వడం తెలుసుకోండి. ఏ అసాంఘిక కార్యక్రమం, ముఖ్యంగా గంజాయి వస్తూ ఉంది. ఆటో వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ బాగా గంజాయికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఆటో తోలే వాళ్ళు ఆ గంజాయి సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా గమనిస్తున్నాం. అది చాలా డేంజర్. అది మీ దగ్గర చిన్న 1 గ్రామ్ దొరికినా సరే మీ జీవితం నాశనం అయింది. వెంటనే జైలుకి పోవాల్సి వస్తుంది. పోలీసు రికార్డులోకి వచ్చేస్తారు. గంజాయి సప్లై కానీ, గంజాయి వాడుతున్న వ్యక్తిగా రికార్డులోకి వస్తారు. అది చాలా డేంజరు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఏదైనా ఉంటే కానీ పోలీసు వారికి 112 నంబర్కి తెలియజేయండి.